कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं। అదే విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. मित्रों, NIDM की स्थापना तो कब से हुई थी, परंतु 10 साल के अंदर NIDM में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है. NIDM ఏదైతే ఉందో 10 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు. నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాల NIDM కి వారి సహకారాన్ని అందిస్తున్నారు. डिजास्टर मैनेजमेंट का काम ट्रेनिंग के अलावे हो ही नहीं सकता, ऐसा मेरा दृढ़ मान्यता है. NIDM యొక్క పని ఏదైతే ఉందో వారి పని పరిమితి ఏదైతే ఉందో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అవుతుందని చెప్పి భావించడం లేదు. और शायद ही कोई एक काम के अंदर इतने अलग अलग प्रकार के डिपार्टमेंटों की एक साथ ट्रेनिंग और कोऑर्डिनेशन की जरूरत पड़ती होगी. ఒకే చోట ఏదైనా ఇటువంటి వైపరీత్యం వాటిల్లినప్పుడు అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ग्राम पंचायत, पुलिस स्टेशन, NCC और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है, तभी सीमलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుండి NCC క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వాటిల్లినటువంటి ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. नरेंद्र मोदी जी ने डिजास्टर मैनेजमेंट के क्षेत्र में अप्रोच, मेथोडोलॉजी और ऑब्जेक्टिव तीनों में बहुत बड़ा परिवर्तन करने का काम किया है. నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్లినప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. पहले जो अप्रोच था, दृष्टिकोण था, वो राहत केंद्रित था. डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना. अब अप्रोच है बचाव केंद्रित है, लोगों को डिजास्टर से बचाना. ये 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది. కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, అసలు ప్రమాదం వాటిల కంటే ముందే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి. कार्यशैली में, मेथोडोलॉजी में रिएक्टिव कार्यशैली से बदलकर प्रोएक्टिव कार्यशैली लाने का काम किया है. ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని గనక చూసుకున్నట్లయితే అంటే మన కార్యాచరణ గనక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణిని ఇవాళ అవలంబిస్తున్నాం. और लक्ष्य में
जितने हो सके उतनों को बचाओ, इसकी जगह जीरो कैजुअलिटी का लक्ष्य रखा गया है। ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంత మందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం। और ये लक्ष्य को सिद्ध करने में एनडीआरएफ, एनडीएमए और एनडीआईएम तीनों ने बहुत सामंजस्य से काम किया है। ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఐఎం కావచ్చు, ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు, ఈ మూడు కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో వారి పనితీరు మనందరికీ అర్థమవుతుంది। और आज मैं इस मंच से एनडीआरएफ के स्थापना दिन पर देश भर में फैले हुए एनडीआरएफ के बल के कर्मियों को बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं। ఇవాళ నేను వేదిక మీద నుండి ఎన్డీఆర్ఎఫ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను। इतने कम समय में एज अ इंस्टीट्यूशन एनडीआरएफ ने अपनी क्रेडिबिलिटी न केवल देश पूरी दुनिया में बनाने का काम किया है। అతి తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకాన్ని సదృఢం చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి అందరి వద్దకి చేరడం జరిగింది। देश भर में 6 साल से गृह मंत्री के नाते कई डिजास्टर के वक्त मैं फील्ड में गया हूं। एक सुर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे। 6 సంవత్సరాలుగా కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశవ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది। కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మేము చాలా హాయిగా, చాలా గట్టి విశ్వాసంతో మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది। एक जमाने में ओडिशा में जब साइक्लोन आया तब 10,000 लोग मारे गए थे। अभी अभी विगत 2 साल के अंदर 2 साइक्लोन ऐसे आए जिसमें जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है, प्राप्त किया है। ఇంతకు ముందు ఒకానొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్లో దగ్గర 10,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది। కానీ ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల్లో 2 పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి। नेपाल, इंडोनेशिया, टर्की और बांग्लादेश और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने बुरी प्रशंसा की है। నేపాల్లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, టర్కీలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడున్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది, వారి పనితీరుని। और मैं आज विश्वास से कह रहा हूं, एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है। ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణ పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు। और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार
डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है। 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था। 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है। ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే, ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి। और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में लीड ली है। मोदी जी के प्रेरणा से सीडीआरआई की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं। ఇవాళ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడిఆర్ఐపి అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే దగ్గర 48 దేశాలు ఈ సిడిఆర్ఐపిలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది। और कई सारे एप्स, वेबसाइट और पोर्टल बनाकर डिजास्टर मैनेजमेंट के क्षेत्र में जन जागृति का काम नरेंद्र मोदी सरकार ने किया है। అనేక యాప్ల మాధ్యమంగా మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు। और ये सारे ऐप, चाहे मौसम हो, चाहे मेघदूत हो, चाहे फ्लड वॉच हो, बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो, वन अग्नि हो, इंडा क्वेक हो, सागर वाणी हो, भू संकेत हो या भूस्खलन हो, ये सारे ऐप के अंदर लाखों लोगों ने, करोड़ों लोगों ने अपने आप को जोड़ा है। और ये सारे ऐप को हम धीरे धीरे सभी भाषाओं में बात करता हुआ करने का प्रयास भी कर रहे हैं। అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు, అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజులటం మనందరికీ తెలుసు। అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, వరదలు, మరి క్లౌడ్ బర్స్ట్ అని అంటాము, అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం, దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ల్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం। వాటన్నిటినీ కూడా నెమ్మదిగా క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది। और डायल 112 और इसके साथ कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है। అదే విధంగా డయల్ 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నిటి పట్ల కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటన్నిటిని క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది। और मुझे आज आनंद है कि इसी कड़ी में 2 और संस्थान आज जुड़ने जा रहे हैं। चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहां पर भूमि देकर 10वीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की। इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था। उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है। मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार